ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ వారం అంతా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి వాటిని వెలుపలికి నడిపించును అని యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువు కాపరిగా ఉండి మనము అనగా ఆయన గొర్రె పిల్లలమైనటువంటి మనము దేవుడు మనలను ఎప్పటికప్పుడు తన కాపుదలలో తన భద్రతలో నడిపిస్తూ మనకు కావలసినటువంటి సమయోచితమైన సమయానుకూలమైన ఆహారాన్ని అందిస్తూ మనము అతని యొక్క సొంత గొర్రెలము, ఆయన యొక్క సొంత గొర్రెలము. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయని ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. ఈనాడు దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు, మనలను పిలుస్తూ ఉన్నారు, మనలను సంఘంలోనికి పిలిచారు, సహవాసంలోనికి పిలిచారు, ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడిగి పవిత్రపరిచారు. అంత మాత్రమే కాదు, రేపొద్దున త్వరలోనే ఆయన పరలోకానికి కూడా మనలను పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ స్వరాన్ని ఎవరైతే వింటారో వారు దేవునికి సంబంధించిన వారిగా, దేవుని యొక్క సహవాసంలో చేర్చబడిన వారిగా, దేవుని యొక్క ఆత్మీయతలో ఎదిగి ఫలించేవారిగా ఉంటారని చెప్పి ఇక్కడ వాక్యానుసారంగా మనం చూస్తున్నాం. వాటిని అనగా ఆయన యొక్క సొంత గొర్రెలను ఆయన పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించును అన్నటువంటి గొప్ప వాగ్దానం. ఈనాడు దేవుడు మనలను తన సన్నిధికి నడిపించారు, సహవాసానికి నడిపించారు. రేపొద్దున ఆత్మీయతలో పరలోకానికి కూడా మనల్ని నడిపిస్తారు. ఆ రీతిగా ప్రభు మాట మీద విశ్వాసం ఉంచి కాపరి అయినటువంటి మన దేవుని మీద ఆనుకొని విశ్వాసంతో దేవుణ్ణి ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలోనికి నడుస్తూ ఆయన మనల్ని నడిపిస్తాడన్న రీతిగా మనం కూడా ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుని మీద ఆధారపడదాం. అట్టి కృప దేవుడు ఈరోజు మనందరికి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ గల మా తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ గొర్రెలమైన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు బలికి అనగా నీ మందిరానికి సహవాసానికి మమ్మల్ని నడిపించి ఎల్లప్పుడు మీలో ఫలింపచేయమని, ఈరోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. ఈరోజు పుట్టినరోజు పెళ్ళిరోజు జరుపుకునే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.